వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలి అంటే ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఈ మార్క్స్ రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలి అనేది క్లారిటీగా చెప్తాను. బిఫోర్ దట్, చాలామంది స్టూడెంట్స్ కష్టపడి చదివి ర్యాంక్స్ తెచ్చుకోవాలనే చూస్తారు. కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సందర్భాల్లో ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లలో టాప్ మార్క్స్ తెచ్చుకోవాలని ఉద్దేశంతో చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్లో యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అయిపోయి మినిమం మార్క్స్ తెచ్చుకోకుండా క్వాలిఫై కూడా కాలేదు టాప్ మార్క్స్ రావాల్సిన వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్ ఏ స్టూడెంట్స్కి రాకూడదని ముందుగా మీరు ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి తెలుసుకొని ఆ మినిమం మార్క్స్ మీరు ఎగ్జామ్ హాల్లో ఏ టెన్షన్ లేకుండా ఆ మార్క్స్ గెయిన్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫస్ట్ క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత మీరు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటే అంత మంచి మార్క్స్ వస్తాయి, టాప్ ర్యాంక్ వస్తుంది, ఆటోమేటిక్గా బెస్ట్ కాలేజ్కి వెళ్తారు. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న మార్క్స్ మీరు తెచ్చుకున్నారు అంటే కన్ఫామ్గా జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవుతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఆల్రెడీ ఇప్పుడు మార్క్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్తున్న మార్క్స్ మీకు వస్తున్నాయి అంటే మీరు కాన్ఫిడెంట్గా ఇంకా క్వాలిఫై అవుతాననేది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా మీకు మార్క్స్తో పాటు క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో చాలా మైనర్ లాజిక్ ఒకటి ఉంది, అది కూడా చెప్తాను. మీరు కనుక ఓసీ స్టూడెంట్స్ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 110 to 145 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మెన్షన్ చేసిన మార్క్స్ మనకు షిఫ్ట్ వైజ్గా పేపర్స్ ఉంటాయి కాబట్టి ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ ఏదైనా రావచ్చు. ఆ పేపర్స్ బేస్ చేసుకొని డిఫికల్టీ షిఫ్ట్ నుంచి ఈజీ పేపర్ వరకు మీకు రావాల్సిన మార్క్స్ ఇవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు 110 to 145 మార్క్స్ రావాలంటే మీరు కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 28 to 37 రాయాలి. సపోజ్ మీరు వెరీ డిఫికల్టీ షిఫ్ట్లో 110 మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. 28 క్వశ్చన్స్, సపోజ్ మీరు ఇక్కడ 28 క్వశ్చన్స్ రాయాలి. అప్పుడు 28 క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా 112 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ అదే మీరు 28 క్వశ్చన్సే రాసి టెన్షన్లో అందులోనే ఒక 3 క్వశ్చన్స్ రాంగ్ రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఒక్క క్వశ్చన్ రాంగ్ రాసిన 28 కరెక్ట్గా రాయాల్సినవి సపోజ్ 27 కరెక్ట్గా రాశారనుకుందాం. అందులో 28 అటెంప్ట్ చేసి 27 కరెక్ట్ రాశారు, ఒక రాంగ్ క్వశ్చన్ అనుకోండి, అప్పుడు మీ మార్క్స్ 108 అవుతుంది. కానీ మీకు రావాల్సిన మార్క్స్ ఏంటి, 110. జస్ట్ ఒక్క క్వశ్చన్ రాంగ్ రాయడం వల్ల 28లో 27 కరెక్ట్ అయిపోయి ఒక మైనస్ మార్క్స్ పడడం వల్ల ఆటోమేటిక్గా మీరు క్వాలిఫై మార్క్స్ నుంచి డౌన్ అయిపోతారు. సో ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈడబ్ల్యూఎస్ అయితే 57 to 92, 15 to 23 క్వశ్చన్స్ రాయాలి. ఓబీసీ 53 to 88, 14 to 22 క్వశ్చన్స్ రాయాలి. ఎస్సీ 31 to 55, 8 to 14 క్వశ్చన్స్ రాయాలి. ఎస్టీ 22 to 43, 6 to 11 క్వశ్చన్స్ రాయాలి. ఇందులో +or- 5 మార్క్స్ డిఫరెన్స్ కూడా రావచ్చు, అంటే ఒక క్వశ్చన్ +or- కూడా కావడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ప్లస్లోనే ఉంటుంది, మైనస్ ఉండదు. మీరు ముందుగానే ప్లస్లోనే తీసుకుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, కన్ఫామ్గా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు మెంటర్షిప్ కావాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో కూడా పిన్ చేశాను. సో ఇక్కడ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్గా రాయడం అనేది మనకు సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నప్పటికీ మీరు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఇప్పుడు మీకు కెమిస్ట్రీనే ఫేవరెట్ సబ్జెక్ట్, కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటానంటే ఫస్ట్ ఒక కెమిస్ట్రీలోనే ఒక 10 to 12 క్వశ్చన్స్ తెచ్చుకున్నారు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, మిగిలిన క్వశ్చన్స్ మ్యాథ్స్లో 15%, మ్యాథ్స్ ఫిజిక్స్లో 50% తెచ్చుకుంటారంటే ఓకే, నో ప్రాబ్లం. సపోజ్ ఇక్కడ చూడండి, ఓబీసీ 14 రాయాలి మీరు, మీకు కెమిస్ట్రీలో కరెక్ట్ 8 క్వశ్చన్స్ వచ్చేసాయి, ఇంకా మీకు బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అది మ్యాథ్స్లో 3, ఫిజిక్స్లో 3 కూడా తెచ్చుకున్నా ప్రాబ్లం లేదు. సో ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ రాయడం అనేది ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా కన్ఫామ్గా రావాలని లేదు, ఓవరాల్గా మనకు రాయాల్సిన క్వశ్చన్స్ కాబట్టి అలా కూడా చూసుకోండి. ఫస్ట్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ నుంచి మీరు క్వాలిఫై అవ్వడానికి క్వశ్చన్స్ కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాస్తున్నారా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్క. అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.